మా అమ్మ నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకోలేదని తనకి చెప్పాను. తను అన్నాడు, మనిద్దరం ముందు పెళ్లి చేసుకున్న తర్వాత పెద్దవాళ్ళు ఒప్పుకుంటారులే అని అన్నారు. కానీ నాకు అది ఇష్టం లేదు. అంతేకాకుండా ఇంట్లో ఉండే బంగారం డబ్బు అన్నీ పట్టుకొనిరా, మనిద్దరం పెళ్లి చేసుకొని కొద్ది రోజులు జీవితం, తర్వాత వాళ్ళే మన పెళ్ళికి ఒప్పుకుంటారని చెప్పాడు. నన్ను చాలా కన్విన్స్ చేశాడు. సరే అని నేను ఇంటికి వెళ్ళి ఆలోచించి చెప్తానని నేను ఇంటికి వెళ్ళిపోయాను. అలా ఆలోచించిన తర్వాత తన మాటలు నిజమేనని నమ్మి తనకి సరే అని చెబుదామని వెళ్తాము అనుకుంటున్నాను. అంతటితో ఆగిపోయింది. ఆ తర్వాత పేజీలో వాళ్ళిద్దరు ఫొటోస్ ఉన్నాయి. అంతే, ఇంకా డైరీ రాసిలేదు. ఏం జరిగిందో అనుకున్నాను. తర్వాత సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. ఆ ఊరు చూడడానికి చాలా విచిత్రంగా ఉంది.